గీతం విద్యా సంస్థల అధినేత ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి పార్థివ దేహానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నివాళులర్పించారు. భౌతిక కాయంపై పుష్పగుచ్చముంచి అంజలి ఘటించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. గీతం విద్యా సంస్థల అధినేత ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి పార్థివ దేహానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నివాళులర్పించారు. భౌతిక కాయంపై పుష్పగుచ్చముంచి అంజలి ఘటించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. గీతం విద్యా సంస్థల అధినేత ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి పార్థివ దేహానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నివాళులర్పించారు. భౌతిక కాయంపై పుష్పగుచ్చముంచి అంజలి ఘటించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నుమూసిన ఎంవీవీఎస్ మూర్తి భౌతిక కాయాన్ని అమెరికా నుంచి విశాఖకు తీసుకొచ్చారు. విశాఖ విమానాశ్రయంలో మంత్రి గంటా శ్రీనివాసరావు మూర్తి పార్థివ దేహానికి నివాళులర్పించారు. అనంతరం సిరిపురంలోని నివాసానికి మూర్తి పార్థివ దేహాన్ని తరలించారు. మంత్రులు, అభిమానులు, తెదేపా కార్యకర్తలు భారీగా చేరుకుని శ్రద్ధాంజలి ఘటించారు. కాసేపట్లో తెలుగుదేశం కార్యాలయాన్ని పార్థివ దేహాన్ని తరలించి అభిమానుల సందర్శనార్థం కాసేపు అక్కడే ఉంచుతారు. తర్వాత ఋషికొండలోని గీతం వర్సిటీ వరకు ఆయన అంతిమయాత్ర సాగనుంది.
అక్కడే ఎంబీబీఎస్ మూర్తికి అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. మూర్తి పార్థివ దేహానికి ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహిస్తారు. అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నుమూసిన ఎంబీబీఎస్ మూర్తి భౌతిక కాయాన్ని అమెరికా నుంచి విశాఖకు తీసుకొచ్చారు. విశాఖ విమానాశ్రయంలో మంత్రి గంటా శ్రీనివాసరావు మూర్తి పార్థివ దేహానికి నివాళులర్పించారు. అనంతరం సిరిపురంలోని నివాసానికి మూర్తి పార్థివ దేహాన్ని తరలించారు. మంత్రులు, అభిమానులు, తెదేపా కార్యకర్తలు భారీగా చేరుకుని శ్రద్ధాంజలి ఘటించారు. కాసేపట్లో తెలుగుదేశం కార్యాలయానికి పార్థివ దేహాన్ని తరలించి అభిమానుల సందర్శనార్థం కాసేపు అక్కడే ఉంచుతారు. తర్వాత ఋషికొండలోని గీతం వర్సిటీ వరకు ఆయన అంతిమయాత్ర సాగనుంది. అక్కడే ఎంబీబీఎస్ మూర్తికి అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. మూర్తి పార్థివ దేహానికి ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహిస్తారు. అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నుమూసిన ఎంబీబీఎస్ మూర్తి భౌతిక కాయాన్ని అమెరికా నుంచి విశాఖకు తీసుకొచ్చారు. విశాఖ విమానాశ్రయంలో మంత్రి గంటా శ్రీనివాసరావు మూర్తి పార్థివ దేహానికి నివాళులర్పించారు. అనంతరం సిరిపురంలోని నివాసానికి మూర్తి పార్థివ దేహం తరలించారు. మంత్రులు, అభిమానులు, తెదేపా కార్యకర్తలు భారీగా చేరుకుని శ్రద్ధాంజలి ఘటించారు. కాసేపట్లో తెలుగుదేశం కార్యాలయానికి పార్థివ దేహాన్ని తరలించి అభిమానుల సందర్శనార్థం కాసేపు అక్కడే ఉంచుతారు. తర్వాత ఋషికొండలోని గీతం వర్సిటీ వరకు ఆయన అంతిమయాత్ర సాగనుంది. అక్కడే ఎంబీబీఎస్ మూర్తికి అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. మూర్తి పార్థివ దేహానికి ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహిస్తారు. అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నుమూసిన ఎంబీబీఎస్ మూర్తి భౌతిక కాయాన్ని అమెరికా నుంచి విశాఖకు తీసుకొచ్చారు. విశాఖ విమానాశ్రయంలో మంత్రి గంటా శ్రీనివాసరావు మూర్తి పార్థివ దేహానికి నివాళులర్పించారు. అనంతరం సిరిపురంలోని నివాసానికి మూర్తి పార్థివ దేహం తరలించారు. మంత్రులు, అభిమానులు, తెదేపా కార్యకర్తలు భారీగా చేరుకుని శ్రద్ధాంజలి ఘటించారు. కాసేపట్లో తెలుగుదేశం కార్యాలయాన్ని పార్థివ దేహాన్ని తరలించి అభిమానుల సందర్శనార్థం కాసేపు అక్కడే ఉంచుతారు. తర్వాత ఋషికొండలోని గీతం వర్సిటీ వరకు ఆయన అంతిమయాత్ర సాగనుంది. అక్కడే ఎంబీబీఎస్ మూర్తికి అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. మూర్తి పార్థివ దేహానికి ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహిస్తారు.
మంత్రి నారా లోకేష్, ఆయన భార్య బ్రాహ్మణి, ఎంవీవీఎస్ మూర్తి భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. రాజకీయాల్లో మూర్తి అందరికీ ఆదర్శంగా నిలిచారని మంత్రులు, ఎంపీలు అభిప్రాయపడ్డారు. వివిధ రంగాల్లో ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. మూర్తి పార్థివ దేహానికి నివాళులర్పించి ఆయన కుటుంబానికి సానుభూతి తెలిపారు. ఆయన ఏ రంగం తీసుకున్నా సరే నాకు ఆయనలో నచ్చినది సెల్ఫ్ డిసిప్లైన్. ఏ వ్యక్తి అయినా సరే అభివృద్ధి జరగాలన్నా, ఏ వ్యవస్థ అయినా ముందుకు వెళ్ళాలన్నా సెల్ఫ్ డిసిప్లైన్ చాలా అవసరం. అందులో ఎంవీవీఎస్ మూర్తి గారు రాజకీయ రంగంలో కూడా సెల్ఫ్ డిసిప్లైన్తో ఒక మనిషికి నొప్పించకుండా అధినాయకులు చెప్పినటువంటి మాటని తూచా తప్పకుండా అమలు చేసి రాజకీయాల్లో ఒక కొత్త వరవడిని సృష్టించినటువంటి వ్యక్తి మూర్తి గారు. ఆయన యొక్క ఆత్మకి శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులను కూడా మరి భగవంతుడు అన్ని విధాల ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటూ విరమిస్తున్నాను. మొన్న కూడా ఎమ్మెల్సీ అయిన తర్వాత కూడా నేను చూశాను, 2-3 సార్లు మాట్లాడాను కూడా. 7 సార్లు అన్ని రోజుకి 2 క్వశ్చన్లు వస్తాయి అతనికి. కౌన్సిల్లో రోజుకి 2 క్వశ్చన్లు వచ్చాయి. అంటే ఆ ఇంట్రెస్ట్ ఏదో సమస్య మీద మాట్లాడాలా, ఒక 10 సమస్యలు మాట్లాడితే 2 సమస్యలు పరిష్కారం అవుతాయి, ప్రజలకు ఉపయోగపడతాయని చెప్పి తప్పనున్న వ్యక్తి మూర్తి గారు. మరి అటువంటి వ్యక్తి లేకపోవడం చాలా బాధగా ఉంది అందరికీ. అలాగే విశాఖపట్నానికి ఆనిముత్యం గీతం యూనివర్సిటీ ఇవాళ మన పక్కన ఉంది కాబట్టి మనకు ఎవరికి దాని విలువ తెలియట్లేదు. ఇతర దేశాలు కానీ ఇతర రాష్ట్రాలు కానీ వెళ్తే గీతం గురించి ఎంత గొప్పగా చెప్తారంటే మంచి ఇన్స్టిట్యూషన్ ఉంది విశాఖపట్నంలో బ్రహ్మాండంగా చెప్పి అటువంటి మంచి ఇన్స్టిట్యూట్స్ ప్రారంభించి మనకు విశాఖపట్నం ప్రజలకు అందించిన వ్యక్తి మూర్తి గారు. అతను లేని లోటు తీర్చలేనిది అయినప్పటికీ కూడా భగవంతుడు అతనికి ఆత్మకి శాంతి చేకూర్చాలని చెప్పి భావిస్తూ, అలాగే మా రాజకీయ నాయకులందరూ కూడా మేమే కాదు రాబోయే తరం రాజకీయ నాయకులు కూడా మూర్తి గారిని ఒక ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్ళవలసిన అవసరం కూడా ఉందని చెప్పి నేను భావిస్తాను. థ్యాంక్ యూ సార్. వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కూడా కొన్ని సూచనలు సలహాలు కూడా నాకు ఇచ్చేవారు. ఆ తర్వాత సివిల్ సప్లైస్కి వచ్చిన తర్వాత కూడా శాసన మండలిలో ప్రజల తరఫున, పేదల తరఫున అనేక ప్రశ్నలు నా పోర్ట్ఫోలియోకి సంబంధించి మాట్లాడటం, ఆ విధంగా ఒక మంచి సన్నిహిత సంబంధాలు మాకు మూర్తి గారికి ఉండేవి. ప్రభుత్వంలో విద్యా సంస్కరణలు తీసుకురావాలని కూడా ప్రయత్నం చేసినటువంటి వారిలో కూడా ఒకరు. ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢమైనటువంటి సానుభూతిని, సంతాపాన్ని తెలియజేస్తా ఉన్నాం. పార్టీ ఆవిర్భావం నుంచి కూడా మూర్తి గారికి ఈ ప్రాంతంలో కానీ ఆయన వేసిన బలమైన ముద్ర కానీ, ఏదైతే ఈ ప్రాంత రాజకీయాల్లో కులాలు, మతాలు, పార్టీలతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రజలతో మమైకమైంది. కానీ మరి ఒక పారిశ్రామికవేత్తగా, గోల్డ్ స్పాట్ మూర్తిగా, అదేవిధంగా మరి గీతం సంస్థల అధిపతిగా ఈరోజు ఎంతోమంది పేద మధ్యతరగతి కుటుంబాలు కూడా ఇంజనీర్లుగా కానీ ఉన్నతమైన స్థానాల్లో రావడానికి మూర్తి గారు సేవలు చాలా ఉపయోగపడ్డాయి. ఈ విధంగా మూర్తి గారు మన మధ్య లేకపోవడం అనేది చాలా బాధాకరం, చాలా దురదృష్టకరం. ఆయనకు ఆత్మశాంతి కలగాలని కుటుంబ సభ్యులు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నారు. ఇన్ని సంవత్సరాలు ఆయన ఏ కార్యక్రమం చేసినా సరే ఎప్పుడు కూడా ఆయన పుట్టినప్పటి నుంచి ఒక విలువలకి కట్టుబడి ఉండి చేసేటటువంటి కార్యక్రమాలు మనకి ఈ రోజు వరకు కూడా కనిపిస్తాయి. విశాఖపట్నం నగరం ఎంత ఎదిగింది అని మనం ఈరోజు చెప్పుకుంటున్నామనంటే దాంట్లో ఒక ప్రత్యేకమైనటువంటి పాత్ర ఎంవీవీఎస్ మూర్తి గారిది ఉంది. అది మనం అందరం కూడా ఒప్పుకోవాలి. ఒక ఎడ్యుకేషన్ హబ్గా ఈరోజు తయారైందనంటే ఆయన మొట్టమొదటిగా గీతం అనేటటువంటి సంస్థని ఇక్కడ పెట్టడం వల్ల విశాఖపట్నంలో కూడా ఒక ఎడ్యుకేషన్ హబ్గా మనం అందరం కూడా చూస్తున్నాం. ఆయన ఆశయాలు నిరంతరం కూడా ఈ విశాఖపట్నం అనే కాదు తెలుగు ప్రజలందరిలో కూడా కొనసాగించడానికి మా వంతు మేము కృషి చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. ఎప్పుడు వైజాగ్ వచ్చినా కూడా ఆప్యాయంగా పలకరించి మాకందరికి కూడా ఒక మార్గదర్శకుడు మాదిరి ఉన్నారు. ఆయన లేని లోటు, తీరని లోటు, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ఈరోజు మా పార్టీ కూడా ఒక పెద్ద లోటు, ఆ లోటు ఎవరు తీర్చలేరు.
మహిళా సంక్షేమానికి కృషి చేసిన వ్యక్తి ఎంబీబీఎస్ మూర్తి అని మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి అన్నారు. మూర్తి పార్థివ దేహానికి నివాళులర్పించిన ఆమె ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. మహిళల కోసం ఆయన ఎంతో చేశారు. ఇక్కడ చాలా విశాఖ జిల్లాలో చుట్టుపక్కల కానివ్వండి అనేక చోట్ల మహిళా కళాశాలకు మహిళా కాలేజీలకు ఆయన చాలా వరకు కృషి చేయడమే కాకుండా ఈరోజు గీతం యూనివర్సిటీలో ఉన్నటువంటి ఏదైతే ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి విద్యాలయాలు ఏదైతే ఎన్ని రకాలు ఉన్నాయో అటు వైద్యము విద్య అన్ని రంగాల్లో కూడా ఇక ఫార్మసీ కానీ లేకపోతే అనేక రకాలుగా ఉన్నటువంటి ఆ విద్యాలయాల్లో మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం, మహిళలకు ఎక్కువ ఉద్యోగాలు ఇవ్వడం, మహిళలకు ఎక్కువ సీట్లు ఇవ్వడం, మహిళల ప్రగతిని కాంక్షించిన వ్యక్తిగా మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలండి. మామూలుగా ఉన్నారు, ఆయన నిద్రపోతున్నట్టే ఉన్నారు. నన్ను గీత యూనివర్సిటీకి ఉపన్యాసం చేయడానికి రమ్మన్నారు. నేను చెప్పాను కూడా మూర్తి గారు రమ్మన్నారు, ఒకసారి వెళ్దామని. వారు పిలిచినప్పుడు నేను ఆల్ ఇండియా మహిళా కమిషన్ మీటింగ్ ఉంది, నెక్స్ట్ టైం తప్పకుండా వస్తాను అని చెప్పాను. తప్పకుండా నువ్వు వచ్చి మా పిల్లలకి కౌన్సిలింగ్ ఇవ్వాలి, ఒకసారి వచ్చి మాట్లాడాలన్నారు. అది ఆయన ఉండగా చేయలేకపోయాను, అదే బాధగా ఉంది.